నేను ఇప్పుడు బెంగళూరు పార్క్లో ఉన్నాను. నేను ఇప్పుడు ఈ వీడియో ఏంటంటే ఒక 2 డేస్ లేదా 3 డేస్ బెంగళూరు ఎలా ఉంటుందో చూపిస్తాను. మా ఇంటి దగ్గర నుంచి మళ్ళీ ఇంటికి వెళ్ళేంతవరకు. ఓకే, లెట్స్ కంటిన్యూ అవర్ జర్నీ. ఇంట్లోనే కూర్చొని బెంగళూరుకి వచ్చిపోండి. ఓకే, జస్ట్ ఫర్ ఫన్. ఇంట్లోనే ఉండి ఎక్స్పీరియన్స్ చేయండి అయినంతవరకు. లెట్స్ కంటిన్యూ ద వీడియో. ట్రావెల్స్ అయితే బుక్ చేసుకున్నాను గైస్, విండో సీట్. ఎందుకంటే ఈ బస్సులు మారడం వల్ల చాలా విసుగొస్తుంది. కొన్ని టైమ్స్ బస్సెస్ దొరకవు కదా, సో ట్రావెల్స్ బుక్ చేసుకుంటే బెటర్. నాకు 300 పడింది రాయచూటి టు బెంగళూరు సిల్క్ బోర్డ్ వరకు. దాని తర్వాత క్లైమేట్ అయితే బలి ఉంటుంది గైస్. లోపల నుంచి కూర్చుంటే వ్యూ కానీ ఇదో చూసారు కదా, బాగా అతను చెప్తూ ఉంటారు, నో ప్రాబ్లం. మనకు తెలియకపోయినా కూడా స్టాప్స్ పేరుని గట్టి గట్టిగా అరుస్తూ మనల్ని లేపుతూ ఉంటారు, మనల్ని అడుగుతూ ఉంటారు కూడా ఎక్కడ దిగాలన్నా కరెక్టేనా అది కానీ. దాని తర్వాత దిగ్గానే ఆంజనేయ స్వామి కనపడ్డాడు. ఆయనకు ఒక నమస్కారం చేసుకొని మళ్ళీ నేను ఏ ప్లేస్ అయితే ఏడ్చానో జాబ్ కోసం అది ఇది. దాని తర్వాత పొద్దున్నే లేచి స్నానం చేసి మొహం కడుక్కొని టీ వేసి అలా నడుచుకుంటూ వెళ్ళాను, వాకింగ్ లాగా. బెంగళూరు బలి ఉంటుంది గైస్, చల్లగా ఉంటుంది వాతావరణం, గ్రీనరీ బాగుంటుంది. లైక్ దిస్ చూసారు కదా ఎంత బాగుందో. చూడండి గైస్, ఎవరు లేరు పక్కన, నేను ఒకనే తింటున్నాను. లెట్స్ ఎంజాయ్. మనం ప్యూర్ వెజ్ కాబట్టి రైస్ చెప్పాము. ఓకే, ఇంకా తింటున్నాను గైస్. లెట్స్ కంటిన్యూ ద వీడియో. తిన్నాక గైస్ మా ఫ్రెండ్ని మీట్ అవ్వడానికి వెళ్తున్నాను. నేను చెప్పొచ్చేది ఏంటంటే, ఎప్పుడైనా మీరు ఇట్లా బయటకు వచ్చేటప్పుడు గూగుల్ మ్యాప్స్కి అలవాటు చేసుకోండి, ఎలా వెళ్ళాలి, డైరెక్షన్స్ అవి ఇవి ఎంత. ఎందుకంటే మనము ర్యాపిడోలు ఇట్లా ప్రతిసారి ర్యాపిడో ఎక్కువ అమౌంట్ పడుతుంది కదా, కొన్నిసార్లు టైంని బట్టి కూడా ర్యాపిడో చాలా ఎక్కువ తీసుకుంటారు. సో వాట్ ఐ వాంట్ టు టెల్ ఈస్ జై మ్యాప్స్. కొన్నిసార్లు మ్యాప్స్ కూడా పనిచేయదు, అప్పుడు ఏం చేయలేం, ఆ మనిషిని వచ్చి పిలుచుకోమని చెప్పాలి. ఓకే ఓకే తిన్న తర్వాత అలా నడుస్తూ వెళ్తున్నాను. వాటర్ బాటిలింగ్ అలానే ఉంది. వెయిట్, నాకు అంత పెద్ద కెమెరా కాదు. ఓకే గైస్, లెట్స్ కంటిన్యూ ద వీడియో. గైస్ నేను ఇప్పుడు పార్క్ వచ్చాను. రోడ్లు ఎంతో నీట్గా ఉన్నాయి చూడండి, గ్రీనరీ. చూడండి ఎంత బాగుందో. వీళ్ళు రోజు క్లీన్ చేస్తారనమాట. అది కాకుండా మనకు అక్కడ అది వాళ్ళు కూర్చున్నారు దగ్గర, షెల్టర్ దగ్గర ఉంది కదా, ఇక్కడ ఒక ఎక్సర్సైజ్ చేసేలాగా ఒకటి ఉంటుంది, అన్నీ ఉంటాయి. ఇక్కడ అమ్మాయిల అబ్బాయిలు కూడా అంతా తిరుగుతుంటారు, లైక్ లెఫ్ట్ సైడ్. జస్ట్ వెయిట్, ఇలా కూర్చునే దానికి బండలు ఉంటాయి. నెక్స్ట్ ఇది బాగుంది కదా గైస్. వెయిట్ గైస్, ఇప్పుడు మనకు నేను ఇది చూపిస్తాను. ఇది జాయింట్స్ చేసుకోవడానికి ఈ పక్క వచ్చి ఆ పక్క చేసి కదిలితే సరిపోద్ది. ఇది మన వెన్నెముక అనుకోండి. దీని మీద నిలబడి 2 కాళ్ళు ఇక్కడ ఉంచి ఇలా ఇలా చేస్తే బాగా అవుతుందంట. నెక్స్ట్ ఇది తెలుసు కదా గైస్, ఇక్కడ కూర్చొని ఎక్సర్సైజ్. ఇది దాంట్లో ఏదో దాని మీద నిలబడుకొని దీని సపోర్ట్తో రౌండ్ తిరగాలి. ఇది సైక్లింగ్. ఇది 2 కాళ్ళు ఎక్స్పెండ్ అవ్వడానికి అలాగా అలా అనాలి, ఆ కాలు ఈ కాలు. ఇది తెలుసు కదా, ఇంకా సినిమా హీరోలు యూట్యూబ్ ఛానల్లో చూసేటప్పుడు చూసింటారు. ఇది కూడా అలాంటిదే, అది కూడా సైక్లింగ్. ఓకే, లెట్స్ కంటిన్యూ అవర్ జర్నీ. ఆ తర్వాత మనం పార్క్ వచ్చాను గైస్. నైట్ టైం అట్లా కూర్చొని ఒకరిని ఎంజాయ్ చేస్తున్నాను. నేనేం చెప్పాలనుకుంటున్నాను అంటే గైస్, సిచ్యువేషన్స్ ఎప్పుడూ ఒకటేలాగా ఉండవు, మారుతూ ఉంటాయి. నిగ్రహంగా, స్టెబిలిటీగా, కన్సిస్టెంట్గా ఉండాల్సిందే మనం. డబ్బులు లేని సిచ్యువేషన్స్ వస్తాయి. ఎవరు ఇదో చూడు, చుట్టుపక్కల నా అనుకునే వాళ్ళు ఎవరు లేని సిచ్యువేషన్స్ వస్తాయి. అరే రారా ఇటు కలుద్దామని చెప్పి ఫోన్ చేస్తే కొంతమందికి కుదరక రారు, కొంతమందికి రావాలని ఉండకపోతే ఏదో కారణాలు చెప్పిరారు. మ్యాటర్ ఏంటంటే వివేకానంద స్వామి చెప్పాడు కదా, ఎప్పుడైతే నువ్వు ఒకరి మీద డిపెండ్ అయ్యి నీ పనులు జరుగుతుంటాయో అప్పటి వరకు నీకు ఫ్రీడమ్ వచ్చినట్టు కాదు. ఓకే, లెట్స్ కంటిన్యూ ద వీడియో. అలా 1 గంట 1 అర్ధ గంట టైం స్పెండ్ చేశాను గైస్. ఒక్కడిని ఎంజాయ్ చేస్తున్నాను, ఎవరు లేరు. అదే వాళ్ళు ఎవరో నాకు తెలియదు, అంతా నా ఫ్రెండ్స్ కానీ నా అనుకున్న వాళ్ళు ఎవరు లేరు. లెట్స్ కంటిన్యూ అవర్ జర్నీ గైస్. చూడండి గైస్,
ఆ తర్వాత మనం మ్యాగీ చేసుకున్నాం. ఫస్ట్ నూనె వేసేసాం, దాని తర్వాత వేసేసి ఉప్పు వేసాం. ఇంకా తర్వాత ఈ మసాలాలు 2 ఆ కారం కొద్దిగా యాడ్ చేసేసుకుంటే ఎనఫ్ ఫర్ డిన్నర్. చూడండి గైస్, ఆనియన్స్ కట్ చేసుకున్నాను. లెట్స్ హ్యావ్ సమ్ మ్యాగీ. తర్వాత లేచి స్నానం చేశాను గైస్. ఇప్పుడు ఇంకా గుడికి వెళ్దాం. టైం వచ్చేసేపటికి 6-7. ఓకే, లెట్స్ ప్రే ది గాడ్. ఆల్ అందరూ బాగుండాలి, అందరూ మనం ఉండాలనుకుండా అందరూ బాగుండాలి, అందరూ మనం ఎట్లా ఉంటాం కదా. ఓకే, లెట్స్ కంటిన్యూ అవర్ జర్నీ గైస్. చూడండి గైస్, మెట్రో ఇంకా పైన వెళ్ళి ఉంటుంది గైస్. ఇఫ్ పాసిబుల్ నేను ఒకవేళ వెళ్తే దాంట్లో చూపిస్తాను. నో నీడ్, ఇప్పుడు వెళ్ళాల్సిన అవసరం లేదు కాబట్టి చూపిస్తాను. సారీ, చూపించలేను. సి బీటీఎం లేఅవుట్. ఓకే, బీటీఎం లేఅవుట్ గైస్, చాలా బాగుంటుంది. బీటీఎం పార్క్స్ ఉంటాయి, అన్నీ ఉంటాయి, బాగా డీసెంట్గా ఉంటుంది, సేఫ్ అందరికీ. అంటే లైక్ మ్యానుఫ్యాక్చరింగ్ డిపార్ట్మెంట్లో అలా ఏమి ఉండవు కాబట్టి. చూడండి, ఇలా బోర్డులు పెడతారనమాట. ఓకే, దాని చదివే నిలుగడి నిష్ ఇదే ఏందో. ఇన్ ఫ్రంట్ ఆఫ్ మెట్రో స్టేషన్ ఎంట్రన్స్ ఫర్ ఆటోస్, క్యాబ్స్, పుష్ కార్ట్స్, వెండర్స్ ఎక్సెట్రా. సో నో పార్కింగ్ బోర్డు అది. కానీ చూడండి, ఏం కాదు, ఎక్కడైనా అంతే. అదేమి ఇక్కడ పార్క్ చేయలేదు కదా, వాళ్ళేం ఈ లైన్లో పార్క్ చేయలేదు కదా, ఇక్కడ పార్క్ చేస్తారు. ఓకే, सी गाइस, बीटीएम लेआउट का मेट्रो है. येलो लाइन, గ్రీన్ లైన్, పర్పుల్ లైన్, సారీ గ్రీన్ లైన్, పర్పుల్ లైన్ ఉంటుంది. నెక్స్ట్ పింక్ రాబోతుందన్నారు, అది ఎంతవరకు నిజమో తెలియదు. ఓకే, లెట్స్ కంటిన్యూ అవర్ జర్నీ. గుడ్ మార్నింగ్, వ్యూ చూడండి ఎంత బాగుందో. చూడండి గైస్, కళ్ళతో ఇంకా ఎలా చూపించాలంటే అదిగోండి. ఓకే, లెట్స్ సీ గైస్, చూడండి ఎంత బాగుంది వ్యూ కదా. మనం కొందాం కార్, ఏం కాదు, ఫ్యూచర్లో కొందాం. ఓకే, లెట్స్ కంటిన్యూ ద వీడియో గైస్. యా గైస్, దాని తర్వాత నేను ఈ వీడియోని ల్యాక్ చేయాలని అనుకోవడం లేదు. మ్యాటర్ ఏంటంటే, ఒక పాప ఉంది కదా, ఆ పాపకి ఏదో జబ్బు ఉంది, అది ఇది అని దాని మీద వీడియో చేస్తున్నాను. ఐ డోంట్ వాంట్ టు ల్యాక్ దిస్ వీడియో. ఇంకా మధ్యాహ్నం తినేసి రాత్రి బస్ ఎక్కి వెళ్ళిపోతాను. ఓకే, హెల్ప్ చేద్దాం ఆ పాపకి ఎంతో కొంత, మీకు తోచినంత పోయింది. ఆ పాప పేరు నాకు నోట్లో ఉంది, కర్నూలులో ఆ పాపది. ఆ పాపకి ఏదో జబ్బు వచ్చింది, 16 కోట్లు అవుతుందంట. ఇండియా మొత్తం పోరాడుతున్నారు, వాళ్ళు తోచినంత ఇస్తున్నారు. మీరు కూడా ఇవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, టేక్ కేర్, హ్యావ్ ఎ నైస్ డే గైస్. థ్యాంక్ యూ.